రైస్‌కి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది కదండీ! ఉంటది. అంటే దానికి పురుగు పట్టేస్తది. నూకల్లాగా అయిపోతూ ఉంటది. కాబట్టి దాన్ని కూడా ఒక సంవత్సరము, 18 మంత్స్ మాక్సిమం 2 ఇయర్స్ వరకు ఉంటదన్నమాట. పాత బియ్యం తింటూ ఉంటాం. ఆ పాత బియ్యం తర్వాత కంటే పాత కాలంలో ఏంటంటే స్టోరేజ్ చాలా బాగా చేసేవాళ్ళు. అందులో వేప ఆకులని, దాల్చిన చెక్క, ఇవన్నీ వేసేవాళ్ళు. దాల్చిన చెక్క న్యాచురల్‌గా అంటే ఫుడ్‌ని ఘాటుగా పాడవకుండా ఉన్నవి చేస్తది. మూట కట్టేసి ఆ మూటను అందులో అందులో పెట్టేసేవాళ్ళు కదా! పెట్టేసేవాళ్ళు. ఎనీ ఫుడ్ ఐటమ్ కొనుక్కున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్యాకెట్, ఇది ఒక సంథింగ్ టు ఈట్ అన్నమాట. మనం రెగ్యులర్ గా వాడే దీని మీద ఒక ఎక్స్పైరీ డేట్ 1 ఇయర్ వరకు ఎక్స్పైరీ డేట్. అయితే ఎక్స్పైరీ డేట్స్ లో యూజ్ బిఫోర్, యూబీ అని ఉంటది. బీబీ అంటే బెస్ట్ బిఫోర్ అని ఉంటది. ఓకే, ఇట్లాంటివన్నీ మనం అర్థం చేసుకోవాలి. కొన్ని వాటిల్లో ఏంటంటే ఒక మూత ఉంటది. ఆ మూత మీద మూత ఓపెన్ చేసి దాని మీద ఒక మంత్స్ రాస్తారు, 9 మంత్స్. అంటే ఓపెన్ చేసిన 9 మంత్స్ లోపల మీరు అది కన్జ్యూమ్ చేయాలి అని. అవి మనం అర్థం కాదు. మూత ఇట్లా ఓపెన్ ఉంటుంది. ఏదైనా క్రీమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ మాయిశ్చరైజర్ తీసుకుంటాం. మాయిశ్చరైజర్ మీద ఒక క్రీమ్ మూత మీద 4 మంత్స్ అని ఉంటుంది ఫోటో. అంటే 4 మంత్స్ లోపల మనం అది వాడేసేయాలి. అక్కడ రాస్తాడు, అది చూడాలి. సో ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నమాట.